అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ స్వామి, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఎన్టీఆర్ దేవర సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సెప్టెంబర్ 27 తారీఖున రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి మూవీ రిలీజ్ అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత సోలోగా మళ్ళీ రిలీజ్ అవబోతుంది. మరి ఎన్టీఆర్ గారి జాతకం ప్రకారం ఈ మూవీ అలాగే రిలీజ్ డేట్ ప్రకారం మరి ఎన్టీఆర్ గారికి మూవీ అనేది కలిసి వస్తుందంటారా? భారీ హిట్ కొట్టబోతున్నాడా? మీరేమంటారు? సెప్టెంబరు 27వ తారీఖు ఉన్నది. ఎస్. ఇతని జాతకం ప్రకారము ఖచ్చితంగా కూడా జనరల్గా మనకు గూగుల్లో ఉండేటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు ఇది చూసి ట్రోల్స్ చేసేటువంటి వారు ఎన్టీఆర్ ఏం డబ్బులు ఇచ్చాడు మీకు, తన జాతకం చెప్పారు అనేటువంటిది విషయం కాదు. కానీ జస్ట్ ఏమిటి అంటే ఇది మనకు ఒక అక్యురేట్ అంటే ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయం గురించి మనము చర్చించుకోబోతున్నాం. దేవర సినిమా అనేటువంటిది పేరు ఏదైతే ఉందో ఆ పేరులో కొంచెం బలం అయితే తక్కువ ఉంది ఖచ్చితంగా కూడా. 3 అక్షరాల్లో దేవర అనేటువంటి పేరు మాత్రం బలం తక్కువ ఉన్నది. కొరటాల శివ అంటే కొంత తనకు సంబంధించి ప్రజెంట్గా తన జాతకరీత్యా కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ నడుస్తుంది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారి జాతకరీత్యా 2008-9లో ఏమైనా మూవీ వచ్చిందా? మీరు చెప్పండి. 8-9లో ఏదైనా మూవీ ఏ మూవీ వచ్చింది ఆ టైంలో? సుమారుగా 8 కానీ 9 కానీ ఈ టైంలో 2008లో కంట్రీ మూవీ రావడం జరిగింది. ఎన్టీఆర్ గారిది మే 9న కంట్రీ మూవీ రావడం జరిగింది. అలాగే ఓకే, 2008 మే అంటే 2008 ఆగస్టు తర్వాత 8-9లో 9లో ఏం రాలేదు. 2010లో అదుర్స్ రావడం జరిగింది. భారీ విజయాన్ని అయితే సాధించింది అదుర్స్ సినిమా. ఓకే. అలాగే 2017లో జై లవకుశ సినిమా రావడం జరిగింది. అవునవును, 2017లో కూడా ఎన్టీఆర్ గారి మంచి మార్కులు అయితే పడ్డాయి. అవును, 2017లో ఇది వచ్చింది. మళ్ళీ 2009-10లో అదుర్స్ డబుల్ యాక్షన్. ఓకే, 2010లో అదుర్స్. అవును, ఈ 2009లో కావచ్చు కదా అదుర్స్. 9 ఎండింగ్ లోనా 10లోనేనా? 10లోనే. నెల జనవరి 13. రైట్, ఓకే. జనవరి అంటే 2009 ఎండింగ్ అంతే అనుకుందాము. ఇక మరొక విషయం ఏమిటి అంటే చూసుకున్నట్టయితే 2017లో కూడా జై లవకుశ, ఇది ద్విపాత్రాభినయం, ఇది కూడా ముగ్గురు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 2024లో వచ్చేటువంటి యొక్క దేవర కూడా ద్విపాత్రాభినయంలోనే ఉంది. అయితే ఇక్కడ ఇతనికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ద్విపాత్ర అభినయము, త్రిపాత్ర అభినయము సెట్ అవుతుంది ఖచ్చితంగా కూడా. ఇక ఆంధ్రావాల అంటే అందులో ఇద్దరు కలిపి లేరు. ఓల్డ్లో చూపెట్టి రీసెంట్గా ఇది చూపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా ఇద్దరు కలిసి ఉంటే అద్భుతమైనటువంటి విజయం చేకూరేటువంటి పరిస్థితి ఉంది. అర్థమైందా? అవునవును. ఇప్పుడు ఏ విధంగానైతే అదుర్సు సినిమాలో డబల్ యాక్షన్ రోల్ ఉంటుందో ఒకరి తర్వాత ఒకరు కలిపి చూపించడము, అదే విధంగా ఈ యొక్క జై లవకుశలో కూడా కలిపే ఉంటారు. దేవరలో కొంత వారి నాన్నగారు లేదా ఇంకెవరో కనబడి లేదా తర్వాత ఇతను వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది అని ట్రైలర్లో కనబడుతుంది. ఇద్దరు కలిసి ఉండేటువంటిది అయితే సీన్స్ అయితే నేను చూడలేదు. ఎందుకంటే కొంచెము కేతు అనేటువంటిది వీరికి కొంచెం మైనస్ గా ఉంది. కేతు అంటే ఏమిటి అంటే కొంత కేతు దశలోనే తను శక్తి మూవీ తీయడం కానీ లేదా కంత్రి మూవీ తీయడం కానీ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా కొంచెము కేతువు అంతర్దశలోనే ఉండడం జరిగింది. కనుక నేనేమంటున్నాను అంటే అంటే కేతు అంటేనే పాడుబడ్డ గుడులు కొంచెము అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేటువంటి పాత్రలు. అర్థమైంది కదా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేటువంటి అంటే గత జన్మ అనేటువంటిది కేతువు అనేటువంటిది మనకు సూచించేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాగే ఇందులో ఇద్దరు కలిపి ఉన్నటువంటి సీన్స్ కానీ ఇద్దరు కలిపి ఉంటే మాత్రము అద్భుతమైనటువంటి విజయం మాత్రం ఉండబోతుంది నా ఇంటెన్షన్. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత ఈ మూవీ ఖచ్చితంగా హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రిడిక్షన్ ప్రకారంగా ఈ 2008-9 కానీ ఇప్పుడు 17 కానీ
జై లవకుశ ముందు మూవీ ఏంటిది? జనతా గ్యారేజ్. అది కూడా బాగానే ఉంటుంది. జనతా గ్యారేజ్ కూడా ఎక్సలెంట్ మూవీ. కనుక ఇప్పుడు ప్రజెంట్గా జై లవకుశ తర్వాత అరవింద సమేత. రైట్. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పేరు రీత్యా 3 అక్షరాలు బలం కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి తన పాత్ర ఏదైతే ఉందో మనం చెప్పినటువంటిది ఇద్దరు కలిసి ఉండేటువంటి పాత్ర మాత్రము విజయవంతంగా ఉండబోతున్నది. కానీ డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తే మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది. కానీ ఖచ్చితంగా విజయము చేకూరాలి అని మాత్రం నేను 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేకూరుతుంది అమ్మవారి దయ. మీరు అన్నట్లుగానే సినిమా బాగుండాలని కోరుకుందాం గురుగారు. అలాగే ఖచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమ హిట్ సినిమాలతో కలకల్లాడాలని కోరుకుందాం గురుగారు. ఖచ్చితంగా. నమస్కారం. మహాదేవ్.